హలో అండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండీ, ఫ్రంట్ పార్ట్. పై వైపున చూడండి బ్యాక్ సైడ్ కట్ చేసినాము, కింద సైడు హ్యాండ్స్ కట్ చేసాము. మిడిల్లో మనము క్రాస్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని మనం వేసుకోవాలి. నేను నెక్ అనేది కట్ చేయలేదు చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి. మనకు నెక్ షేప్ అనేది ఈక్వల్గా వస్తుంది, అందుకే నెక్ అనేది బ్యాక్ నెక్ కట్ చేయలేదు నేను. సేమ్ ఈక్వల్గా ఇలా వచ్చేటట్టు మనము వేసుకోవాలి. చూడండి ఎంత క్రాస్ వేస్తే షేప్స్ అనేవి మనకంత మంచిగా వస్తుంది ప్లేట్స్ వేసినప్పుడు. సేమ్ ఇప్పుడు ఇది ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలా మార్కింగ్స్ అనేది చేసుకోవాలి. నెక్ దగ్గర చూడండి ఒక పాయింట్ పెట్టాను, అలా పెట్టుకోండి మీరు. అక్కడ నుంచి ఫ్రంట్ నెక్ అనేది వస్తుంది. 2 ఇంచెస్ పైనకి ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ సేమ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను లైన్ గీసుకున్నా కదా నెక్ పార్ట్ దగ్గర, అక్కడ నుంచి వాళ్ళ నెక్ ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు. నేను 6 ఇంచెస్ ఉంది, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 6.5 పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 పెట్టాను, కొంచెం బ్రాడ్గా కింద రావడానికి. చూడండి ఇలా పెట్టి కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది మనము డ్రా చేసుకోండి ఒకసారి. తర్వాత ఆమ్ రౌండ్ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ కంపల్సరీ అండి. కింది వైపున వాళ్ళ ఉక్స్ పట్టి సైజ్ చూసుకొని నేను 3 ఉంది 4 పెట్టాను. ఫస్ట్ నుంచి 3 ఇంచెస్ పెట్టాను, 2 ఇంచెస్ ప్లేట్కి పెట్టాను. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి.